హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్వి 4127. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడం చూపిస్తానండి. దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. అందులోకి సాల్ట్, లిటిల్ బిట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ లిటిల్ బిట్ తీసుకుంటున్నానండి. కారం పౌడర్, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా, పుల్లటి పెరుగు ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నానండి. ఇందులోకి లెమన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. పుల్లటి పెరుగు లేని వాళ్ళు నార్మల్ పెరుగు యూస్ చేస్తున్నట్లయితే లెమన్ యూస్ చేయొచ్చు. నేనైతే పుల్లటి పెరుగు తీసుకుంటున్నాను కాబట్టి లెమన్ యూస్ చేయట్లేదండి. దీన్ని బాగా కలుపుకొని మ్యారినేట్ అయ్యేంత వరకు ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తున్నానండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్తో చేసుకోవాలనుకుంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చండి. నేను ఒకటి ముప్పావు గ్లాస్ తీసుకున్నానండి. దానికి 2 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకొని ఎసరు యాడ్ చేసుకుంటున్నానండి. 1 అవర్ నానబెడుతున్నాను. 1 అవర్ తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కసూరి మెంతి, యాలకులు అన్నీ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి అన్నీ బాగా కలుపుకొని ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని తక్కువగా వేసుకోండి, ఎందుకంటే దమ్లో వేసింటాం కదండి. సో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. అది బాగా 75% అంతా ఉడికిపోవాలండి. ఇప్పుడు దమ్ రెడీ చేసుకుందాము. దమ్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి వీటిని. చూడండి ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను సపరేట్గా. ఇదే ఆయిల్లోకి ఇంకాస్త ఆయిల్ యాడ్ చేశానండి. ఇందులోకి మసాలా దినుసులు లైట్గా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే రైస్లో ఆల్రెడీ యాడ్ చేశాను కదండి. అందుకే బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు మాత్రమే యాడ్ చేశాను. ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదండి, కలుపుకొని దమ్కి అది మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఆయిల్లోకి యాడ్ చేస్తున్నాను. అది బాగా మిక్స్ అయ్యేలాగా ఆయిల్లో కలుపుతున్నాను. కలిపి మూత పెట్టుకొని బాగా 75% అంతా పీస్ బాగా ఉడికిపోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది. చూడండి, మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి. చూడండి, రైస్ 75% ఇలా ఉడికిపోయిందండి బాగా. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. 75% ఉడికిపోయిందండి. దీన్ని వంపి తీసుకుంటున్నాను. ఎసరు మొత్తం వంపేస్తున్నానండి. చూడండి, దమ్ కూడా కరెక్ట్గా బాయిల్ అయిపోయిందండి 75%. చూడండి, అలా నొక్కితే పీస్ ఈజీగా విరిగిపోవాలి, సపరేట్ అయిపోవాలి. చూడండి, దమ్ ఎంత కరెక్ట్గా బాయిల్ అయిందో. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. దమ్ని సపరేట్ చేస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా కట్ చేసి తీసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఇందాక బాయిల్ చేసిన రైస్ తీసుకుంటున్నాను. చూడండి, ఒక లేయర్ రైస్ యాడ్ చేసి దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. దాని మీద రైస్ యాడ్ చేస్తున్నాను.
సగం పీసెస్ ఇప్పుడు వేస్తున్నానండి, సగం పైన యాడ్ చేద్దాము. మొత్తం యాడ్ చేసేస్తున్నాను. కొందరు దీని మీద ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తుంటారండి. నేనైతే యాడ్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ దమ్‌తోనే కరెక్ట్‌గా బిర్యానీ రెడీ అయిపోతుందండి. నేనైతే ఎప్పుడు బిర్యానీ చేసినా ఫుడ్ కలర్‌ని టోటల్‌గా అవాయిడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద బరువు పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెడుతున్నానండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, కింద నుంచి మిక్స్ చేసుకోండి. ఎక్కువగా కదిపితే రైస్ విరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉండదు. స్మూత్గా కింది వైపు నుంచి పైకి అలా తీయండి. చూడండి, వేడి వేడి దమ్ బిర్యానీ ఎలా రెడీ అయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా ప్రాసెస్లో మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.